బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు అధ్యక్షతన బీజేపీ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రజలను పూర్తిగా మోసం చేసిందని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి 18 నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి అవినీతిని బయట పెట్టలేదన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చినా యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మీద పూర్తి నివేదిక వచ్చిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసమని చెప్పి ఇంకా కాళేశ్వరాన్ని సమస్యను ఇంకా ముందుకు తీసుకెళ్లకుండా వాటి మీద సిట్ కానీ లేకుంటే సిబిఐ కానీ ఎంక్వైరీ పెట్టి మరి ఎందుకోసం అని చెప్పేసి వారి మీద లీగల్ యాక్షన్స్ తీసుకోవడం లేదు, ఎందుకోసం అని చెప్పి ఆ సొమ్ము రికవరీ చేయడం లేదో అనేకమైనటువంటి అంశాలు ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో మేము మాట్లాడబోతున్నాం. అంతేకాకుండా ప్రజా సమస్యలను కూడా విస్మరిస్తూ, అభివృద్ధి అంశాలను విస్మరిస్తూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలదీస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఒకసారి చూసినట్లయితే ఉత్తర తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానివ్వండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కానివ్వండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానివ్వండి అత్యధికంగా వర్షపాతం నమోదై అక్కడ వేలాది ఎకరాలలో ఒక్కొక్క ప్రాంతంలో వేలాది ఎకరాల నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 10,000 ఎకరాల పంట నష్టం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ పూర్తిగా చేయలేకపోతా ఉన్నది. పూర్తిగా సహాయక చర్యలు విఫలమైపోతా ఉన్నది. హెలికాప్టర్లో ఒక గాలి మోటార్లో గాలి తిరుగుడు కాదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి మంత్రుల్ని కూడా క్షేత్రస్థాయిలో పంపించి క్షేత్రస్థాయిలో మీరు జరుగుతున్నటువంటి మరి విధ్వంసాన్ని గ్రహించి మరి అందరికీ కూడా మీరు మరి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి వారందరికీ కూడా న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హంద్రీనివాకు జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం పర్వసముద్రం బహిరంగ సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హంద్రీనివాకు జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం పరమ సముద్రం బహిరంగ సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. కోటమిరెడ్డి హత్యకు కుట్ర పన్నిన కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. వీడియోలో కనిపించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో జగదీష్, మహేష్, వినీత్ మళ్లీ ఉన్నారు. వీడియోపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి హోంమంత్రి అనిత ఫోన్ చేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కోటమిరెడ్డికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేశారు. భయపడదని ధైర్యం చెప్పారు. వీడియోపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి స్పందించారు. కోటమిరెడ్డి హత్యకు వైసీపీ కుట్ర చేసిందని ఆరోపించారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు కుట్ర జరిగినట్లు వీడియో కలకలం రేపింది. కోటంరెడ్డి హత్యకు 5గురు రౌడీ షీటర్లు ప్రణాళిక రచించారు. హత్య చేస్తే భారీగా డబ్బు వస్తుందని వీడియోలో మాట్లాడుకున్నారు రౌడీ షీటర్లు. జగదీష్, మహేష్, వినీత్ హత్యకు ప్రణాళిక రచించారు. చూసుకోండి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బు అంటూ నెల్లూరుకు చెందిన కొందరు రౌడీ షీటర్లు మాట్లాడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ హోటల్ గదిలో మకాం వేసి మద్యం తాగుతున్న రౌడీ షీటర్ మహేష్ డబ్బు పెద్ద సమస్య అని అంటుండగా రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బు అంటూ మరో రౌడీ షీటర్ వినీత్ సమాధానం ఇస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. వాటికి మహేష్ స్పందిస్తూ చంపేస్తారా అని అనడంతో జగదీష్ అనే రౌడీ షీటర్ మహేష్ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తుండడం ఆ దృశ్యాలు కనిపిస్తుంది. ఈ వీడియోలో రాజారెడ్డి, వెంకటేశ్వరాపురం, జాకీర్ అనే మరో 2 రౌడీ షీటర్లు ఉన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని అంతమొందించేందుకు వీరందరూ కలిసి కుట్ర చేశారని ఆరోపిస్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇది నెల్లూరులో కలకలం సృష్టించింది. కొందరు వైసీపీ నేతలే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర పన్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను సరే పొద్దున చూసుకోండి. డబ్బు సమస్య పొద్దున చూసుకోండి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తామంటూ రౌడీ షీటర్లు మాట్లాడుకుంటున్న వీడియో తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేస్తున్నామని నెల్లూరు ఎస్పీ జి కృష్ణకాంత్ చెప్పారు. వీడియోలో ఉన్న రౌడీ షీటర్లను ఇప్పటికే అరెస్టు చేశామన్నారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వీడియోలో 8 మంది ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సరే పొద్దున చూసుకోండి. పొద్దున చూసుకోండి. తనకు ప్రాణహాని ఉందని విషయం పోలీసులకు ముందే తెలుసని కోటంరెడ్డి అన్నారు. అయినా తనకు కనీస సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోలో ఉన్న రౌడీ షీటర్లలో కొందరు శుక్రవారం మధ్యాహ్నం వరకు స్వేచ్ఛగా బయటే తిరుగుతున్నారన్నారు. ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను సరే పొద్దున చూసుకోండి. డబ్బు సమస్య పొద్దున చూసుకోండి. పొద్దున చూసుకోండి. మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్లో ఆంధ్రప్రదేశ్ను ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులను ఈ రంగాల్లో సాధిస్తామని పేర్కొన్నారు. విశాఖలో నిర్వహించిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్కు ఆయన హాజరయ్యారు. వ్యవసాయ అనుబంధ రంగాలను లాభదాయకంగా, సుస్థిరంగా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. Rice, once we used to supply total rice for the nation, rice bowl of India, that is Andhra Pradesh. After Punjab, Andhra Pradesh was used to mention rice surplus. And also today, mango, banana, chili, turmeric, shrimp, palm oil, coffee, you name anything, even pepper, everything we are producing, even cocoa, everything we are producing here today. At the same time, Andhra Pradesh, we are number 1 in aqua, and also we are number 1 in egg production.
So many areas in meat, just now 50th place, 10.41% we are producing from Andhra Pradesh. As on today, world-class food processing ecosystem we are having, 9 integrated food parks. Some of the parks we are having plug and play. You can come and start your operations immediately. That is the system we are working. Rice, once we వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఋషికొండలో నిర్మాణాలతో ప్రజాధనాన్ని వృధా చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఋషికొండపై వైసీపీ హయాంలో 7 బ్లాకులకి 4 మాత్రమే కట్టారని 454 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. గతంలో అవి నిర్మిస్తున్న సమయంలో వైసీపీ నేతలు మమ్మల్ని అందులోకి రానివ్వలేదు, ఎన్నో అడ్డంకులు సృష్టించారని గుర్తు చేసుకున్నారు. నిర్మాణాలలో 2 బ్లాకులకి మాత్రమే 90 కోట్లు ఖర్చు చేశారు. ఒకదానికి 70 కోట్లు ఖర్చు చేశారు. మరో బ్లాకు 20 కోట్లతో కట్టారు. కానీ 7 బ్లాకులు కట్టాల్సి ఉండగా 4 మాత్రమే పూర్తి చేశారు. కానీ 4 బ్లాకులకే ఏకంగా 454 కోట్లు ఖర్చు చేయడంపై పవన్ కళ్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జనసేన విస్తృత స్థాయి సమావేశం విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఋషికొండ మీద నిర్మాణాలను పరిశీలించారు. ఏముందంటే కొత్త అది చాలా 454 కోట్లు పెట్టి కట్టారు. 69 ఎకరాలలో 7 బ్లాకులలో 7 బ్లాక్స్ 7 బ్లాక్స్ నిర్మాణానికి వాళ్ళు చేశారు. అది కూడా ఏం చేశారంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్ కింద చెప్పారు. గవర్నమెంట్ జీవోలో ఏముందంటే రీడెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ రిసార్ట్, దట్స్ హౌ దే హావ్ రైజ్డ్ ది బిల్. దాంట్లో 2 బ్లాకులే పెట్టారు. ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే 7 బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి 90 పైన, ఇంకో దానికి 70 పైన, 2 ఫేజెస్ లో ఇంతే. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 164 కోట్ల రూపాయలు, 164 కోట్ల రూపాయలతోటి 7 బ్లాక్స్ కట్టేటప్పటికి అది ఆ 7 బ్లాక్స్ కి పూర్తి చేయాలి. బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు, రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ 1, సిఎంఓ ఆఫీస్ ఇస్ 1, ఇవన్నీ కూర్చొని అలాగా వాళ్ళు 7 బ్లాకులు ప్లాన్ చేసుకుంటే 4 బ్లాకులే కట్టారు. 7 బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్ 53 కోట్లు. సో రెండు కొంచెం అటు ఇటుగా పెడితే 160 కోట్లు పై చిల్లుకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్. అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక 2 అవుతుంది. 4 బ్లాకులకే 454 కోట్లు అయింది. ఒరిజినల్ ప్లాన్ 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. దీనికి లోపలికి వెళ్ళి చూసి నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని గత కాలం రానివ్వలేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక డ్యామేజ్ జరిగిపోయింది. ఋషికొండ ఒకప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం మన శాఖకి ఆదాయం 7 కోట్లు ఉంది. 7 కోట్ల ఆదాయం కోల్పోగా ఇప్పుడు అదనపు భారం 453 కోట్లు పడి ఇప్పుడు కరెంటు బిల్లు ఆదాయ మన సంవత్సరానికి కట్టాల్సిన ఇంకా ఉపయోగించకుండా జస్ట్ అది లైట్ లేసి అప్పుడప్పుడు ఏసీ లాంచ్ చేయడానికి 15 లక్షలు అవుతుంది. దాని మీద ప్రాబ్లం ఏముందంటే కొత్త అది చాలా 454 కోట్లు పెట్టి కట్టారు. 69 ఎకరాలలో. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ నిపుణుల బృందం చేరుకుంది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఈ బృందం పోలవరం ప్రాజెక్టులోని వివిధ నిర్మాణాలను పరిశీలిస్తుంది. జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ నిపుణుల వెంట కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. వీరితో పాటుగా కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కమిషనర్ గౌరవ్ సింఘాల్, పీపీఏ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, కేంద్ర జలసంఘం అధికారులు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు సీఈకే నరసింహమూర్తి, ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు అంగర పనుల వివరాలను నిపుణుల బృందానికి వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన నిపుణుల బృందం తొలుత జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. వర్షాలు తగ్గినా, వరదలు శాంతించినా అవి మిగిల్చిన నష్టం జాడలు బాధితులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వానల నుంచి ఉపశమనం లభించిన గ్రామాలు వరద తాలూకు భయం నుంచి బయటపడడం లేదు. మహారాష్ట్ర నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెనుక జలాలు పోటెత్తి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. వందలాది రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రభుత్వ శాఖలు నష్టాన్ని అంచనా వేస్తూనే తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నాయి. రికార్డు స్థాయి వర్షంతో కకావికలమైన కామారెడ్డి జిల్లా బురద నుంచి బయటపడుతుంది. జిల్లా కేంద్రంలోని జిఆర్ కాలనీ వాసులు బురద తొలగించి ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పాడై ఒక్కో ఇంట్లో లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో కొట్టుకుపోయిన వాహనాలను బాధితులు వెతుక్కుంటూ కనిపించారు. జిల్లాలోని రాజంపేట, మాచారెడ్డి, బీబీపేట, రామారెడ్డి, పల్వంచ, లింగంపేట మండలాలు వరదలతో అల్లాడిపోగా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్ వెళ్లే జాతీయ రహదారి 44పై రోడ్డు ఒకవైపు కుంగింది. మరమ్మతులు చేపట్టగా ఒకే వైపు మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో పాటు మంజిరా, నిజాం సాగర్ ప్రాజెక్టుల నుంచి వస్తున్న భారీ వరదకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెనుక జలాలు పోటెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హంగర్గా, ఖండ్గావ్, కొప్పర్ల, ఖాజాపూర్, సాలూరా గ్రామాలను శ్రీరామ్ సాగర్ వెనుక జలాలు చుట్టుముట్టడంతో జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రేంజల్ మండలంలోని కందకుర్తి సమీపంలోకి గోదావరి జలాలు రావడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నవీపేట మండలంలోని మిఠాపూర్, అల్జాపూర్ చుట్టూ గోదావరి జలాలు చేరడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తుంగిని గ్రామ సమీపంలో ఉన్న దేవాలయంలో పూజారి, మరో 6 ఉండగా వీరిని కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్, అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందస్తు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో స్పీకర్ ఛాంబర్లో రివ్యూ చేశారు. సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, జీఏడీ సెక్రటరీ రఘునందన్ రావు, పోలీస్ అధికారులు, వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులు హాజరయ్యారు.
ఉభయ సభలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. సభలు జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకుని అడ్డుకోవాలని సూచించారు. గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించినట్లుగానే ఈ సమావేశాలకు కూడా అధికారులు సహకారం అందించాలన్నారు. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలన్నారు. శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలని చెప్పారు. శాసనసభ, శాసన మండలి సమావేశాలు సజావుగా జరగడానికి పోలీస్ శాఖ తరపున చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం జరుగుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాలు కురిసి కొన్ని రోడ్లు దెబ్బతిన్నాయని ట్రాఫిక్ అధికారులు సమన్వయం చేసుకుని గౌరవ సభ్యులు సరైన సమయానికి సభకు చేరుకున్న విధంగా సహకరించాలన్నారు. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకుని అడ్డుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశించారు. అవసరమైన నోడల్ అధికారులను, లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలన్నారు. పెండింగ్లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలని సూచించారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే సమర్థవంతమైందని, మీ ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగే విధంగా సహకరించాలన్నారు. సభ సజావుగా జరగడానికి పూర్తి సహకారం అందిస్తామని చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు అన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అవసరమైన అధికారులు అందుబాటులో ఉంచుతామన్నారు. సభ నిర్వహణకు ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగే విధంగా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తామని స్పష్టం చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ద్వారా వివరించే అవకాశాన్ని బీఆర్ఎస్ ఎల్పీకి కల్పించాలని స్పీకర్కు వినతిపత్రం సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందన్నారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలియాలన్నారు. నాయకుల పైన బురద జల్లడానికి మరి అప్రతిష్ట పాలు చేయడానికే ఈ అసెంబ్లీని వేదికగా వాడుకొని
ఈ యొక్క ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో రాజకీయాలకి వేదికగా ఈ అసెంబ్లీని వాడుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు, ఆస్తి నష్టం జరిగింది, పాడి పశువులు పంటలు అన్ని కూడా కొట్టుకుపోయినాయి, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి అండగా ఉండి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం గాలి కొదిలేసింది. అసలు ఈ భారీ నుంచి అది భారీ వర్షాలు వస్తా ఉన్నాయి, పెద్ద ఎత్తున వరదలు రాబోతా ఉన్నాయి అని చెప్పి తెలుసు ప్రభుత్వానికి. వాళ్ళు అప్రమత్తం కాలేదు, వారి జాగ్రత్త పరచలేదు, వారి ముందస్తు చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు ప్రజలు కూడా సమస్య వలయంలో కొట్టుకుమిట్టాడుతూ ఉంటే, వరదలతో ఇబ్బంది పడుతూ ఉంటే వారికి సరైనటువంటి సమాధానము భరోసా ఆదుకునేటువంటి ప్రయత్నాలు మాని ఈ అసెంబ్లీని వేదికగా వాడుకొని మా పైన రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు చేసి వారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం రాజకీయాలు చేయాలి, మేము దాన్ని కాదంటలేము. కానీ ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఆర్తనాదాలు పెడతా ఉంటే వాటిని గాలి కొదిలేసినటువంటి ప్రభుత్వం మరి యొక్క అసెంబ్లీ సమావేశాల ద్వారా ఏం సాధించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. మంత్రులు మాట్లాడతారు, అప్పటికి కమిషన్ మీటింగ్ అఫీషియల్గా ప్రభుత్వానికి అందదు. ఈ విధంగా రకరకాల అసత్యాల ప్రచారం చేసుకుంటూ ఒక వృధా ప్రాజెక్ట్ అనే అపోహ ప్రజల్లో కల్పిస్తున్నందుకు కాళేశ్వరం మీద సత్యాలు ఈ ప్రజలకు తెలవాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని అసెంబ్లీలో మాకు అనుమతించండి. తద్వారా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలకందరికీ కూడా కాళేశ్వరంలో ఏం జరిగింది, ఎన్ని కష్టాల కోర్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరు, మరి 86 పిల్లర్లలో దాదాపు 2 పిల్లర్లు కుంగిపోతే ఆ 2 పిల్లర్లను ఇమీడియట్గా రిపేర్ చేసి మరి ప్రజలకు సాగునీరు అందించాల్సిన పోయి బాధ్యతారహితంగా 2 పిల్లర్లను అడ్డం పెట్టుకొని ఇలా మిగతా ప్రాజెక్టులన్నీ కూడా నింపకుండా బీడు భూములుగా మార్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ, మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యొక్క అనుమతి స్పీకర్ గారు ఇస్తే మా పార్టీ తరఫున మా గొంతు ప్రజలకు వినిపిస్తాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాలు నిజాలు అన్నీ కూడా ప్రత్యక్షంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామని చెప్పేసి అనుమతి కోరడం జరిగింది.